బా సంక నాకంటారా వచ్చి చూసారా, అన్ని చేపలకు ఒకలా ఉంటుంది, దీనికి మాత్రం ఒకలా ఉంటుంది అన్నమాట. అది పండుగ స్పెషల్. పులుసు అయితే ఉడుకుతుందండి, కొత్త కొత్తలు ఆడుతుంది. కలిపేద్దాం ఇంకా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పండుగప్ప చేపల పులుసు అండి. అది కూడా ఇంట్లో వాళ్ళందరి కోసం నేనే తయారు చేస్తున్నాను ఈరోజు. ఎలా తయారు చేస్తాను ఏంటనేది చూడండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. నమస్తే గురు. పండుగప్ప చూసారా ఎలా ఉందో? సముద్రం పండుగప్ప అండి, మరి మామూలుగా ఉండదు. అందరూ యాక్చువల్గా ఏంటంటే పులస బాగుంటుంది, పులస బాగుంటుంది, పులస రారాజు అనుకుంటారు, కానీ పండుగప్ప యాక్చువల్గా ఒరిజినల్ రారాజు. పులస సంవత్సరానికి ఒకసారి దొరుకుద్ది, ఇది అస్తమానం దొరుకుద్ది అనమాట. సరే, ఇది నీట్గా శుభ్రం చేసి స్టార్ట్ చేద్దాం. చేప చూసారు ఎలా ఉందో? గోల్డ్ కలర్ టైప్ ఉంటుంది అనమాట. పండుగప్ప అంటే ఒకసారి ఇలా పైకి తిప్పండి, మూతి చూపించండి. మూతి వెరైటీగా ఉంటుంది ఈ చేపకి. ఇలా ఇలా సైడ్కి స్ట్రైట్గా ఇలా చూసారా, అన్ని చేపలకు ఒకలా ఉంటుంది, దీనికి మాత్రం ఒకలా ఉంటుంది అన్నమాట. అది పండుగప్ప స్పెషల్. టేస్ట్ అయితే మాత్రం చెప్తున్నాను కదా, చాలా రుచిగా ఉంటుందండి. డైరెక్ట్ తోమేయడమేనా? ఇదేం చేస్తారు, రౌండ్గా ఎక్కువేయండి. రౌండ్ కోసి తోక పెద్దది పెట్టండి. పావని తోక పిచ్చిది కాబట్టి. చేపలు అయితే క్లీన్ అవుతున్నాయి. ఇంకో కామెడీ విషయం ఏంటంటే, మొన్న షార్ట్ వీడియోలో రొయ్యలు పలావ్ చేసామండి. రొయ్యలు బిర్యానీ అని నానమ్మ చేసింది. అయితే ఏమన్నారంటే, రొయ్యలు యాక్చువల్గా నేను 100 రూపాయలు పెట్టి కొన్నాను అనమాట. కాకపోతే కింద 100 రూపాయలకైనా నిజంగా 100 రూపాయలు దొరికినాయా అని చాలా కామెంట్లు వచ్చినాయి, చాలా బ్యాడ్ కామెంట్లు కూడా వచ్చినాయి. అయితే నేనేం బ్యాడ్ కామెంట్ గురించి అంటలేదు, కానీ నిజంగానే విలేజెస్ సైడ్స్ 100 రూపాయలకి రొయ్యలు దొరుకుతాయండి. నేను 80 రూపాయలకి కూడా కొన్న రోజులు ఉన్నాయన్నమాట. సముద్రం రొయ్యలు, చెరువు రొయ్యలు అంటే చిన్నవి వస్తాయి, సైజు పెద్ద పెద్దవి రావు, చిన్నగా. అవి చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో కూడా ప్రూఫ్ పెట్టా, కావాలంటే చూడండి. ఒక 2 వీడియోస్ బ్యాక్ ఉంటుంది, చందోలు ఉప్పు చేపల సంతని. దాంట్లో ఉంటుంది చూడండి. ఒక 5 నిమిషాలు దాటిన తర్వాత, 3 నిమిషాలు దాటిన తర్వాత మీకు కనబడుతుంది 100 రూపాయల రొయ్యలు, 100, 200, 300 రకాలు, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. నేను 100 రూపాయలు కేజీ తెచ్చి పలావ్ చేసాను యాక్చువల్గా. అది మ్యాటర్. చేపలు అయితే మొత్తం కోసేసి రెడీ అయిపోయిందండి. ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేశారు. దాంతోపాటు ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది, అది కూడా వేసి కడిగితే ఇంకా బాగుంటుందంట. అదేంటో కాదు, ఈ మజ్జిగ లాస్ట్లో అంట. ఈ మజ్జిగ వేసి కడిగితే గీసువాసన పోతుందంట. అది సంగతి అయితే. అంతే, చేపలు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడేమో పావని అన్నీ రెడీ చేసేస్తుంది, ఉల్లిపాయలు ఇవన్నీ. వంట అయితే నేను చేస్తున్నాను, కానీ మిగతా పనంతా పాపం ఎల్లగా చేయాలి. ఉల్లిపాయలు అన్నీ రెడీ చేస్తుంది. నానమ్మ గారేమో పొయ్యి వెలుగుతున్నారు. చేపలు కూడా వచ్చేసినాయి, క్లీనింగ్ అయిపోయి. అలాగే పొయ్యి కూడా మంట అయితే రాజుకుందండి. ఇంకా లేట్ చేయకుండా వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది ఈ గిన్నె గురించి కామెంట్లు పెట్టారండి, ఎక్కడ కొన్నారు, ఎంత పడిందని. ఎంత పడింది పావని? ఇది రేట్ అయితే గుర్తులేదు, కానీ ఇది మాత్రం ఎక్కడ కొన్నామంటే మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో కొన్నాం అనమాట, 1 టౌన్లో. పలావుది కూడా అక్కడే కొన్నాము. మొత్తం ఎంత అయిందో చూద్దామండి, ఒకసారి ఆలోచించి రేపు వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. కింద మసి అవ్వకుండా నూనె రాశారనమాట. ఓకే, స్టైల్గా పెడదామా? ఫస్ట్ అయితే నూనె పోద్దామండి. ఎలా వస్తుందని నాకు టెన్షన్ అయితే ఏం లేదు, కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీరేగా తినేది కాదు, నేను తిన్నా ఏంటి? పావని చూడండి జోకులు వేస్తుంది. చేపల పులుసు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. అది అలా చెప్పుకోవాలి, అలా చెప్పాలి. ఎక్కడ పోయిందిరా మరీ చెప్తావు. సరే, నూనె వేసుకున్నాం. పావని అయితే నా దగ్గర ఎలా సెటిల్ అయిపోయింది అన్నమాట, ఎందుకంటే అదే చేపిస్తున్నాను అని చెప్పడానికి అన్నమాట ఇప్పుడు. అంతేనా? సరే, అదేలే. పావని ఆధ్వర్యంలో చేపల పులుసు, పండుగ చేపల పులుసు. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా జీలకర్ర, మెంతులు వేసుకుందామండి. లైట్గా, ఎక్కువ కాదు, కొద్దిగా అంటే కొద్దిగా, ఇన్ని. ఓకే, ఇప్పుడు జస్ట్ అట్లా ఏం చేద్దామంటే చిట్టపట్లు ఆడిద్దాం లైట్గా. మంట సరిపోవట్లేదు, అందులో పడింది ఏంటిది, పొల్ల ఇరిసి పెడితే బాగుందరా. సరిమంట వేసుకోవచ్చు, హాయిగా ఉంటుంది. కాకపోతే మధ్య దోమలు ఆల్రెడీ కుట్టేస్తున్నాయిలే. సరే,
ఆగు, మంట వస్తుంది కానీ ఇది రావట్లేదు ఏంటి? చాలాసేపు అయిందిరా. పుల్లలు అయిపోతున్నాయి కానీ ఇది మాత్రం వేడెక్కలా. మధ్యలోకే ఉన్నాయిరా. మొత్తానికి సెగ అయితే వచ్చిందండి. ఇదిగోండి, ఎక్కువ అవసరంలో ఇలా జస్ట్ చిటపట్లు ఆడిద్దాం. నూనె చూసి కంగారు పడకండి, పెద్ద గిన్నె కాబట్టి అలా కనబడుతుంది మీకు అంతే. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేద్దామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పొడుగ్గా ఇలా వేసుకున్నాయి. ఇంకో 4 పచ్చిమిరకాయలు అయితే ఉంచుతున్నాను, లాస్ట్లో వేస్తానికి బాగుంటాయి. అలాగే కరివేపాకు, రంగు మారేదాకా వేపేసుకుందాము. పెద్ద గిన్నె కాబట్టి చేపల పులుసు అయితే మాత్రం భలే అవుతుందండి. మేము దీని మీద కొన్న తర్వాత ఎన్ని వీడియోలు చేసామంటే ఒక 5-6 వీడియోలనే చేసి ఉంటాం. కానీ టేస్ట్ కూడా భలే వస్తుంది. తలకాయలు ఎంత పెద్దవి ఉన్నా సరే సింపుల్గా అయిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా పట్టి నీట్గా ఉడుకుతుంది, మామూలుగా ఉండట్లే టేస్ట్ కూడా. యాక్చువల్గా ఫస్ట్ చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాను, నేను మర్చిపోయాను అనమాట. ఈ ఉల్లిపాయలే మగ్గుతూ ఉంటాయి. ఆ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు చేసేద్దాం అర్జెంటుగా. చేపలు మ్యారినేషన్ చేయాలి, దీనికి మెయిన్ అదే. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మన ఇంట్లో తయారు చేసిన స్పెషల్ కూర కారం అండి ఇది అనమాట. సరిపోద్దులే. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసేద్దాం. చేపలను బాగా కలుపుకొని ముక్కకి ప్రతి ముక్కకి పట్టిద్దాము. అలాగే లైట్గా నూనె కూడా వేసాము. అసలు మెయిన్ ఇంకా కామెడీ ఏంటి తెలుసా మీకు? చేపలకే చేప ముక్కలు ఎన్ని వచ్చినాయి తెలుసా? 2 చేపలకే 8 ముక్కలు వచ్చినాయి అంతే. మా అయితే 3, 4, 5, 6, 7, 8, 2 తలకాయలు 6 ముక్కలు. అంటే చిన్న చేపలే అండి. చూసారుగా సైజు ఎంత ఉందో, చాలా చిన్న చేపలు అనమాట. ఓకే సరే, ఇది పక్కన పెట్టేద్దాం, మ్యారినేషన్ చేసాం కాబట్టి. చూడండి ఒకసారి, ఉల్లిపాయలు కలర్ మారినాయి చూసారా? ఆరెంజ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలా వేద్దాం. ఆ మసాలా ఇదిగోండి, మసాలా చూసారా? అమ్మో, దీంట్లోకి ఏమేమి వేసానన్నా? ఎండు కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అల్లం వెల్లిపాయ. అది మెత్తగా మిక్సీ పట్టేసాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం వేసేస్తాం, మొత్తం పట్టేస్తుంది. అబ్బా, కొద్దిగా నీళ్ళు వేసి నాన్న దీంట్లో వేసే. కొద్దిగా మసాలా దాంట్లోనే నీళ్ళు వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మసాలాని బాగా వేగనిద్దామండి, మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు. ఈ మసాలా ఏంటంటే గ్రేవీ కోసం అన్నమాట. గ్రేవీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ మసాలా ఏగులోపు మనం ఒక పని చేద్దాం, ఇంకొక చిన్న పని. ఓకే, ఇన్స్టెంట్గా అదేంటని చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇంకో పని అని చెప్పాను కదా, అదేంటంటే చింతపండు నానబెట్టామండి చాలాసేపు. ఎంత ఒక అరగంట అవుతుంది కదా. అరగంట సేపు నానబెట్టిన చింతపండులోంచి రసం తీసి దాంట్లో ఒక చిన్నది మిక్స్ చేయాలి. అంటే పులుసుకి డైరెక్ట్గా ఇంకా అంటే రెడీమేడ్ లాగా అనుకోండి. చూపిస్తాను మీకు, ఆగండి. ముందైతే రసం తీసేద్దాం దీంట్లోంచి. రసం ప్లస్ వాటర్ కూడా కలిపేస్తాను. ఓకేనా? మన పులుసుకి ఎంత కావాలో అన్ని వాటర్ కూడా. చూడండి, మసాలాలోంచి నూనె బయటకు వచ్చింది కదా, ఇలా వస్తే చాలన్నమాట. ఇది వేగిపోయినట్టే, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా దగ్గరికి చేసుకొని ఇదంతా దీంట్లో ఈ టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి, చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు. ఈ టమాటాల్లో ఈ మసాలా అంతా మిక్స్ అయ్యి బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటా కూడా మెత్తగా మగ్గిపోవాలి. మిక్స్ చేస్తాం కదా, బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఈ మూత కూడా ఈ గిన్నెతో పాటు కొన్నదే. బాగుందా? కరెక్ట్గా సరిపోయి తీసుకున్నాం కదా. బా సంక నాకంటారా వచ్చి, రేపటి నుంచి ఆలోచన ఏడోకంట. సంక తెలుసుగా, సంక ఎరా ఉప్పు కారం వేసుకొని లేకపోతే చూడు బా. ఇప్పుడు అంటుకుందిరా బాబు, పొలాలు పెట్టిన తర్వాత మంచి మంట ఇంకా సూపర్. అటు ఇటు అటు ఇటు. రెడీ అయిందా చింతపండు? చింతపండు రెడీ అయితే పని ఉంది దాంతోపాటు. ఓకే, చింతపండు రసం అయితే రెడీ అయిపోయిందండి.
ఓకే, వాటర్ కూడా యాడ్ చేసాం. మనకు కావాలితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే అది కారంది కూరకాయ సరిపడగా ఉప్పు, కారం, పసుపు కూడా వేసేద్దాం. ఓకే, కారం 4 చెంచాలు, 3 4 కొద్దిగా వేస్తావా? కారం వేసాం కదా, పసుపు, ఉప్పు వేసుకుందాం అండి. తక్కువ వేసుకుందాం, ఎందుకంటే మనకు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత. ఓకే ఓకే, ఇంతే. మిక్స్ చేసి పక్కన పెట్టేసే పావని. ఇది ఈ గరిటతో మిక్స్ చేసేస్తలే. ఇదిగోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఈ పెద్ద నష్టమేం లేదు ఇప్పుడు సరిపోతే. అబ్బా, లైట్గా అడిగంటింది, బట్ ఓకే, ఏం పర్లా. లైట్గా అడిగంటింది, బట్ పర్వాలేదులే. నేను అరిచేస్తానా? సరేలే, దా వేసే పులుసు వేసేద్దామండి మొత్తం ఇలా చుట్టూరే. అది ఒకసారి గ్రేవీ చూడండి, ఇదే మసాలా గ్రేవీ అనమాట. చూసారా? కొద్దిగా వాటర్ కూడా పడుద్ది, తీసుకురా. ఓకే, మసాలా ఇలా కలుపుకుంటే ఎంత గ్రేవీగా వస్తుందంటే భలే వస్తుందండి, థిక్గా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ మసాలా వేస్తాం. ఇప్పుడు అడిగంటిందైనా పర్వాలేదు, మొత్తం వచ్చేస్తుంది. కొద్ది కారం కూడా పడుద్ది అనుకుంటా, కారం కూడా వేద్దాం. వేసి కారం కూడా వేయనా? కారం మీకు సరిపోదు, నాకు సరిపోయినా, ఎందుకంటే ఎర్రగా ఉండాలి చేపల పులుసు కదా. మళ్ళీ తర్వాత ముడ్డు మండిపోద్ది. మూత పెట్టి మరిగిచ్చేద్దామండి మొత్తం పులుసునంతా కూడా. పులుసు అయితే ఉడుకుతుందండి, కొత్తలు ఆడుతుంది. మంట మంచి మామూలుగా రావట్లా. ఓపెన్ చేద్దాం ఒకసారి. కొత్తలాంటి సౌండ్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడండి ఒకసారి, మామూలుగా రావట్లేదు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అయ్యేందుకు పావని బెండకాయ ముక్కలు. ఇదిగోండి బెండకాయ ముక్కలు ఇవి వేద్దాము. బెండకాయ మన ఇంట్లో మస్ట్ అనమాట చేపల పులుసు చేస్తే. అలాగే ఈ పొడిగాటి పచ్చిమిర్చి కూడా బాగుంటాయి ఈ పులుసులు అలా మగ్గితే. ఓకే, ఇవి ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేస్తామండి, ఎక్కువసేపు కాదు. ఒక 5 నిమిషాలు జస్ట్ మగ్గిచ్చేసి చేపల పులుసు వేసి, చేపల ముక్కలు వేసేసి, ఇంకొకటి ఉంది లాస్ట్లో ఫైనల్ చిన్న టచింగ్ వేయాల్సింది, అదొకటి వేస్తే అయిపోద్ది అనమాట. కొత్తిమీర కాదు, ఓకే, చిన్న వేరే వెరైటీ ఉంది, అది వేసిన తర్వాత అప్పుడు చెప్తా. అదే లాస్ట్లో వేసేటప్పుడు చెప్తా అది ఏంటనేది. ఓకే, అది వేస్తే ఇంక తిరిగి ఉండదు అనమాట టేస్ట్కి, తుక్కు రేగుద్ది. మరి మూత పెట్టి మరిగిచ్చేద్దాం. పాని ఏమన్నా స్మెల్ వస్తుందా? వస్తుంది మరి, మామూలుగా ఉండదు. కింద ఉన్న మంటకి బెండకాయలు కూడా మగ్గిపోయి ఉంటాయి వాటికి. మగ్గిపోయినాయి తల్లి మెత్తగా. ఓకే, పావని స్టైల్ ఏంటంటే చేపలు వేసి మసాలా పట్టించి అప్పుడు పులుసు వేస్తుంది అనమాట. మనం ఏంటంటే పులుసు మరిగింది కదా, బెండకాయలు వేసాం, ఇప్పుడు చేప ముక్కలు వేద్దాం. ఇది పట్టుకున్నాను ఒకసారి. ఓకే, 2 నిమిషాలు అవుద్ది కదా చేపలు మ్యారినేట్ చేసి. ఓకే, ముక్కలు వేసేద్దామండి. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పనా, పండుగప్పు ఫస్ట్ టైం తింటున్నాను నేను. ఇప్పటివరకు చెదారాలు ఇంకా చాలా తిన్నానులే, కానీ పండుగప్పు అయితే ఫస్ట్ టైం అండి. అది కూడా ఇంట్లో బ్రహ్మాండంగా నా చేతులతో నేనే వండి మరీ తింటున్నా. అది సంగతి. చేపే చిన్నది, మరి తోక చిన్నది అంటే ఏంట్రా? చేప ఎంత చూసావుగా, ఇది కూడా వేసేనా కారం. అది ఆవకాయ నూనె వేస్తే బాగుంటుంది లైట్గా, కాకపోతే ఆవకాయ లేదు. ఏ సంవత్సరం లేనట్టుగా ఈ సంవత్సరం అయితే ఏంటి మొత్తం లాస్ట్ టైం చేసిన ఆవకాయ మొత్తం ఊడ్చేసాం అన్నమాట. మొత్తం నేను తినేవాడిని కాదు, నేను తింట మొదలెట్టిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. పెద్దోళ్ళు చెప్పింది తినాలి మనం. అమ్మమ్మ వాటర్ వేయండి ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారనమాట. నా చేతి మీద కూడా కొద్దిగా
ఏ కొద్దిగా పడతాయి చేప ముక్కలు. పట్టుకో. ఏ ఒక లోటాడి ఉప్పు చూడలేదు, ఉప్పు కూడా చూసేద్దామా, మర్చిపోయాను. ఉండి కొంచెం ఉడికిన తర్వాత చూద్దు కానీ ఇప్పుడు అది పట్టాలి కదా చేప ముక్కల్లో ఉప్పు వేసాము. ఓకే, ఇప్పుడు కలుపుదామండి ఒకసారి. ఈ ముక్కలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఇలా గరిటతో కలుపుదాం, తర్వాత నుంచి గరిట మానేద్దాం. ఓకేనా? మూత పెట్టి మగ్గిన తర్వాత జస్ట్ ఇంకోండి ఇలా ఇలా. తర్వాత ఉప్పు కూడా తర్వాత చూద్దాం ఉంటుందిగా పావుని. ఓకేనా? ఇలా సరిపోద్దా తల్లి? ఆ ముక్క తిరిగి ఏది ఇదా? ఇదా తలకాయ అనుకుంటుంది. నా పొట్ట ముక్క సరిగ్గా లేదు దీంట్లో. అమ్మమ్మకి ఒక తలకాయ అంట. నానమ్మ తలకాయ బ్యాచ్ కదా, తలకాయ అంటే భలే ఇష్టం అండి నానమ్మ గారికి. ఎప్పుడు చేప ఉన్నా సరే తలకాయ మాత్రం నాదే అంటారు. ఏది ఇదా? మూత పెట్టేసి ఎక్కువసేపు కదా, ఒక 5 నిమిషాలు మరిగిద్దాం. ఒక 5 నిమిషాలు అయిందండి, చూడండి మంచి కొత్త కొత్త కొత్తలు ఆడుతుంది. ఇప్పుడైతే పావుని చేతి తిప్పేద్దాం. బాబా 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 చేస్తున్నానా? వా వాసన ఏం రావట్లేదు ఏంట్రా? నిజం చెప్పు, అబద్ధాలు ఆడుకో. బాగాలేదంటే మాత్రం ఒక్కడిని నరికేస్తాను చెప్తున్నాను. అది బాగోపోయినా బాగుందనే చెప్పాలి. వద్దులే, జెన్యున్గా చెప్పండి. అమ్ము కలుపుతావు? నేను కలపాలా? నేను కలుపునా? వెనక్కి ఎదరకు కాదు, అటు పట్టుకో పైన. ఇటు కాదు, ఇటు నుంచి పట్టుకో, ఇలాగా పైనుంచి. ఇటురా ఇటురా, లేతే అటురా. అక్కర్లేదమ్మా, నీళ్ళు చల్లితే మళ్ళీ పోదాం. ఇటు పట్టుకో, ఇటు రావట్లేదు. ఓకే. వాహ్, ఓకేనా? పెట్టే. లాస్ట్లో ఒక ఐటెం వేస్తా అని చెప్పాను కదా, అది ఇదేనండి. మెంతులు జీలకర్ర పొడి అనమాట. కొద్దిగా ఇలా గార్నిష్ చేసేసి కొత్తిమీర వేసి దింపేద్దాం. కొత్తిమీర ఏది? పులుసు అయితే మాత్రం అయిపోయింది, రెడీ అయిపోయింది. మొక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. అంతే, ఇంకేసేసి కలిపేసి దించేయడం. ఇంకెక్కువసేపు అవసరంలా, మొక్క చెదిరిపోద్ది. మళ్ళీ కలిపేద్దాం ఇంకా. ఆహా, అబ్బా వాసన అయితే నాకు వస్తుంది. మరి పావనీయాలకు వస్తుందో లేదో నాకు చెప్పట్లేదు వాళ్ళు. ఓకే, ఇంకా దించేద్దామండి, ఇంకా అవసరం లేదు. దించేస్తున్నా. అబ్బా వాసన అయితే మాత్రం భలే వస్తుంది. చూద్దాం మన వాళ్ళకి నచ్చిద్దో లేదో. ఇంక ఇప్పుడే కాదు, ఒక 10 నిమిషాలు, పావుగంట ఆగి తిందామండి. ఇప్పుడు కంటే యాక్చువల్గా రేపు తింటే ఇంకా అదిరిపోద్ది. బట్ మనం అంతసేపు ఆగలేం కాబట్టి ఉంటే రేపు తిందాం, లేదంటే ఈ నైట్గా ఫినిష్ అయిపోద్ది మొత్తం. ఇప్పుడు టైము రాత్రి 7 అవుతుంది. వంట అయిపోయింది కాబట్టి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి స్నానం చేయడానికి. మంచిగా వేడిగా నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేయాలి. ఒకవేళ వీలైతే చేసేసి తింటాను అన్నం. అప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా తినొచ్చు. చేపల పులుసు కూడా మంచిగా మగ్గుద్ది లోపు. అంతేనా? ఓకే, బాయ్ బాయ్. స్నానం చేసి మళ్ళీ కలుపుతా. అమ్మయ్య, మొత్తానికైతే మంచిగా స్నానం చేసి వచ్చానండి. గంట అవుతుంది, చేపల పులుసు రెడీ అవ్వు కూడా. ఇప్పుడు కుమ్మేద్దామండి, చాలా ఆకలితో ఉన్నాను. టైం కూడా 8:30 దాటిపోతుంది. ఓపెన్ చేయి. ఇదిగోండి పండుగప్ప చేపల పులుసు. అమ్ము వాసన వస్తుందా? ఇంకా పెట్టేనా లేట్ చేయకుండా. అమ్ము నాది పొట్ట ముక్క తెలుసుగా, ఓన్లీ పొట్ట. చూద్దాం, ఇందులో ఒకే ఒక ముళ్ళు ఉంటుందంట. బెండకాయలు అసలే మనకి బెండకాయలు ఫేవరెట్. చక్కగా అయింది కానీ బాగుంటుంది. ఆ గరిటతో అయిపోయావా? వచ్చేస్తుందంటవా? చాలే, వేస్తానంటే వద్దంటానా? ఇదిగోండి వేడిగా అన్నం కూడా రెడీ. అది కానీ ఈ రైస్ మాత్రం భలే ఉంటుందండి. చాలే నాన్న, ఇంకా నేను ఆగలేకపోతున్నానండి. ముందైతే ఫస్ట్ కలుపుదాం పులుసు. చూడండి ఎంత చిక్కగా ఉందో. బాగా వచ్చింది కదా పావని?
మనం మసాలా పేస్ట్ చేసాం కదా దానివల్ల చిక్కదనం వచ్చింది. అవును లేదంటే మరి పులుసు పలుచుగా ఉంది. అవును. బా ఇంకా కుమ్మేద్దామండి. అబ్బా అమ్మో, నేను ఎలా ఉందో చెప్తే బాగోదేమో, కానీ చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను. తిని బాగానే ఉంటుంది, స్మెల్ తెలిసిపోతుంది. అదిరిపోయింది ఏంటి, అదిరిపోయింది అంతే. ఆహా, మేము ఇంట్లో చేపల పిచ్చోళ్ళం అండి, చికెన్ మటన్ కంటే. ప్రతిరోజు చేపల పులుసు ఉన్నా పర్లేదు, కుమ్మేస్తాం. ఆహాహా, ఇందులో హైలైట్ ఈ బెండకాయని చూసారా జ్యూస్ ఎలా పట్టింది దీనికి. అదిరిపోయింది చిన్నడా. ఇంకా చేప ముక్క తిని చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ చేప కూడా మంచిగా అయిపోయింది. దీంట్లో ముళ్ళు ఉండదంట, అది హైలైట్ అంట. మధ్యలో తప్ప ఎక్కడా లేదు చూడు ముళ్ళు. అసలు మామూలు అయితే గుచ్చిపోతాయి కానీ నోట్లో. ఒకటే ముళ్ళు అనుకుంటా. దీన్ని ఏం చేద్దామంటే ఒక్క నిమిషం ఇలా పక్కన ఉండమ్మ, నువ్వు కాసేపు పులుసు కలుపుదాం. ఇలా పులుసు కలిపి ఇప్పుడు ఇందులో చేప ముక్క పెట్టుకుందాం. ఇందుకొని చేప ముక్క బోన్లెస్. ఇప్పుడు కుమ్మేద్దాం. అదిరిపోయింది అంటే. కానీ ఇప్పుడు కాదు, కానీ చేపల పులుసు ఇలా చేసిన ఐటమ్ అంతా నిలవ పెట్టి పొద్దున్న తింటే అది మజా. కానీ అంత సమయం అవ్వంగా మనం చేయడమే, వండామా వేడివేడిగా తినేయడమే. ముక్క ఫస్ట్ టైం తింటున్నాను కదండి పండుగప్ప, ఏదో అనుకున్నాను కానీ చింపేసింది. పండుగప్ప ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, సరేనా ఏంటి. ఇంకా ముళ్ళు ఇప్పుడు వస్తుంది, సైడ్కి ఉంది, అంచులంటా ఉందిరా ముళ్ళు. ఇంకెక్కడ పెద్దగా లేదు, కానీ ఇలా ఉంటే అంతే తినేయచ్చు. చేప ఈ చేప మీ ఊర్లో దొరికితే కనుక రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. మీరు కూడా సరదాగా ఎప్పుడైనా పండుగ దొరికితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఒకవేళ దొరకకపోయినా మామూలు చేపలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ చేసేస్తే అదిరిపోద్ది అనమాట. ఏంటి, నేనైతే మరి ఫుల్గా కుమ్మేసే పనిలో ఉంటాను. మీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎంజాయ్ చేయండి, ఓకేనా. బాయ్ అండి, రేపు కలుద్దాం. బాయ్ అండి.